పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మ్రోగ బాధ హృదయములు పులకించెనుగా. స్వామి పిలుపుల గంటలు మ్రోగ బాధ హృదయములు పులకించెనుగా. యేసు బిడ్డలను దీవించగలు వేగమిలావయ్యా, మమ్మును దీవించవా. వేగమిలావయ్యా, మమ్మును దీవించవా. పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో. మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో. మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగానే వచ్చితి స్వామి, బదులుగానే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో నల్గొండ మేత్రసనం బ్రాహ్మణపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు లింగారెడ్డి, జోజిరెడ్డి, లూర్దమ్మ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని మరియు లింగారెడ్డి, మర్రెడ్డి, మరియమ్మ, ప్రతాప్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని కృతజ్ఞత బలి. ఫాతిమా రెడ్డి, ప్రతాప్ రెడ్డి, విజయమేరి, శౌరీలు, సిస్టర్ పుష్పలీల, లలిత మేరీ, కిషోర్ రెడ్డి మనవళ్ళు మనవరాళ్ళు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రసనం రెంటచింతల విచారణ. తుమ్మ మర్రెడ్డి కుటుంబంలో మరణించిన తుమ్మ మర్రెడ్డి, ఇన్యాషమ్మ, చిన్నప్పరెడ్డి, లోద్దమ్మ, ఇన్నారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, శౌరమ్మ మరియు మరణించిన బంధువుల అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని తుమ్మ మర్రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య, లూద్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రిగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం మరియపురం విచారణ. 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు అంతోని ఇవాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ప్రణతి, రంజిత్, వినోద్, ప్రత్యూష, హాన్సీ, సుందరి, ప్రతాప్, స్నేహిత, థామస్, రితన్య, చిన్నపురెడ్డి, ఫాతిమా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం డాన్ బోస్కో దేవాలయం ఈరోజు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న పాటిబండ్ల ఆద్విక్ అంతోనికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సలోమన్, వినూష కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రసనం జంగం సుధాకర్ రావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సొంత ఇల్లు నిర్మాణానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు.
చెన్నై మేత్రసనం గుడువాంచెరి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న బీను మన్వితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుతూ ఎర్ర వరుణ్, భవిష్య, సుష్మిత, అలీషా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. ఈరోజు 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి నిహన్ష జోషి రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియరాణి ఆరోగ్యరెడ్డి, అనూష జోసఫ్ రెడ్డి, నవీన్ రెడ్డి, నిఖిలారెడ్డి, బాల్ రెడ్డి, సుందరి షౌర్ రెడ్డి, అజయ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మేమందరినీ ఆహ్వానిస్తూ క్రీస్తు ప్రభు యొక్క యాత్రలో భాగస్థులమై ఆయన విశ్వాసంలో దృఢపడుటకు ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనమంతా దీక్షతో పట్టుదలతో క్రీస్తు ప్రభు యొక్క పాటలను ధ్యానిస్తూ ప్రభు మనకిచ్చినటువంటి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను ఆచరిస్తూ ఆయన వెంట నడుచుటకు ప్రయత్నము చేసి ఉన్నాం. రేపటి నుండి మనము పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. రాణికొమ్మల ఆదివారము నుండి ప్రారంభమై ఉత్థాన పండగ వరకు ఈ వారమును పవిత్ర వారమని మనము పిలుస్తూ ఉన్నాం. అటువంటి పరిశుద్ధ వారములో ప్రవేశించుటకు సమయము ఆసన్నమైనది. ఇన్ని రోజులు మనం చేసినటువంటి ఒక దీక్ష ఈ వారములో మనము ఫలవంతముగా ఆ ప్రభు నుండి రక్షణ వరాలు పొందుటానికి ఉపయోగపడాలి. ఈ వారాన్ని మరింత పరిశుద్ధంగా ప్రభుతో ఉండి ప్రభుతో మన యొక్క కాలాన్ని గడిపి ఆయన యొక్క రక్షణ వెలుగు మన మీద సోకేటట్లుగా ప్రయాసపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యెరూషలేములో ప్రవేశించి ఆయన తండ్రి చేత నియమింపబడినటువంటి తన యొక్క మరణ పునరుత్థానాలని చేకొనటానికి ముందుకు సాగుతూ ఉన్నారు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రణాళికలను కూడా మనము ఆ ప్రభు వెంట నడిచి నెరవేర్చుటకు శక్తిని దయచేయమని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పూజని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, క్రీస్తులోనికి నూతన జన్మనందిన వారందరినీ ఎన్నిక ప్రజగాను రాజరికపు యాజకులుగాను రూపొందించితివి. కావున నీ ఆజ్ఞలను మక్కువతో పాటించు భక్తిని అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నిత్య జీవనకు ఆహ్వానింపబడిన ప్రజలు
విశ్వాసనందు ఒకే మనసు గలవారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలు చేకూర్చినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. ఆ జనులతో యావే ప్రభుడునైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇశ్రాయేలులను తాము చెల్లాచెదురైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారిని ఏకము చేసి వారి నేలకు తోడుకొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపై వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగా 2 రాజ్యాలుగా చీలిపోరు. వారు మరలా రోతగొలుపు విగ్రహముల ద్వారా గాని పాప కార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారిని ఏలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడు యాకోబుకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారు వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవింతురు. నా సేవకుడు దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధన చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువునైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహింతురు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడును. అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులాలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలును చెల్లాచెదురు చేసితిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడును. అందరూ కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడును. నేను ఇశ్రాయేలుకు దాస్య విముక్తి కలిగించితిని. వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించితిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతోషముతో పాటలు పాడుదురు. నా ఔదార్యముగాంచి సంతసింతురు. అందరూ కాపరి మందను వలె ప్రభువు మనలను కాచి కాపాడును. ఎంత ప్రేమయా స్వామి, ఎంత ప్రేమయా, 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 ఎంచలేనయా కలువరి ప్రేమ యేసయ్యా నీ దయా, ఎంచలేనయా కలువరి ప్రేమ
యేసయ్యా నీ దయా ఎంచలేనయా. ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా. కన్యసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా క్రీస్తు ఎంత ప్రేమయా. కన్యసుతుడవై నన్ను కనికరించిన కరుణమూర్తిగా క్రీస్తు ఎంత ప్రేమయా. తండ్రి రూపమైన కడకు చేరిన, తండ్రి రూపమైన కడకు చేరిన కన్న తండ్రిలా క్రీస్తు ఎంత ప్రేమయా. ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా. ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా. ఎంచలేనయా కలువరి ప్రేమ, యేసయ్యా నీ దయా ఎంచలేనయా. ఎంచలేనయా కలువరి ప్రేమ, యేసయ్యా నీ దయా ఎంచలేనయా. ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా. ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా స్వామి ఎంత ప్రేమయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 45 నుండి 57 వరకు. ఆ కాలములో మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూసిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధాన అర్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదమో, ఇతడేమో అనేక అద్భుత చిహ్నములను చేయుచున్నాడు. మనము ఇతనిని ఇట్లనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును, మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడైన కైఫా, మీకు ఏమి తెలియదు, జాతి అంతయో నాశనం అవుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుట మీకు శ్రేయస్కరము కాదా అనెను. ఈ మాటను తనంతట తాను చెప్పలేదు. ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే
యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేశెను. ఆయన అచ్చట నుండి నిర్జన ప్రాంతమును సమీపమునున్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అటులనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, మీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, నేటి సువార్త నుండి మనము 3 ముఖ్య విషయములను గ్రహించుటకు ప్రయాసపడదాం. మొట్టమొదటిగా యేసు యొక్క అద్భుత ప్రభావము. మనం ఇప్పుడు ఎండాకాలంలో ప్రవేశించాం. వేడి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆ సూర్యుని యొక్క వేడి వలన భూమి కూడా వేడెక్కుతుంది, చాలా గట్టిగా మారి ఉంటుంది. మరి భూమి సూర్యుని యొక్క వేడిమికి పదనంతా కోల్పోయి గట్టిగా అవుతూ ఉంటే ఒక దిక్కు, మరొక వైపు అదే సూర్యుడు గనుక మైనం మీద పడితే ఆ మైనము కరిగిపోతుంటుంది. ఒకే సూర్యుడు కానీ భూమి మీద పడినప్పుడు ఆ భూమిని గట్టిగా చేస్తుంది. మైనం మీద పడినప్పుడు ఎండ అది ఆ మైనాన్ని కరిగిస్తుంది. అదే విధముగా ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలపై యేసు యొక్క ప్రభావం 2 రకాలుగా కనిపిస్తుంది. యేసు బెథానియాకు వెళ్ళి మరణించినటువంటి లాజరుని 4 రోజుల తర్వాత సమాధి నుండి సజీవముగా లేపి ఉన్నాడు. లాజరు అని పిలవగానే బంధింపబడి ఉన్నటువంటి లాజరు సమాధి నుండి బయటికి వచ్చాడు. అది అందరూ చూశారు. మార్తమ్మను, మరియమ్మను ఓదార్చుటకు వచ్చినటువంటి చాలామంది యూదులు అద్భుతమును కళ్ళారా చూశారు. దానిలో చూసినటువంటి వారిలో మనం ఈరోజు వాక్యంలో విన్నాం, పలువురు ఆయనను విశ్వసించిరి. ఆ యేసు యొక్క అద్భుతము వారిని విశ్వాసులుగా మార్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకనగా మరి చనిపోయిన వారిని తిరిగి జీవంలోనికి తెచ్చటము ఎవరి వలన కూడా సాధ్యము కాదు. అది క్రీస్తు ప్రభు మాత్రమే చేశారు. వారందరూ కూడా ఈ కార్యం జరుగుతుందా, ఇప్పుడు ఆ సమాధి దగ్గర ఆ యొక్క దేహము కుళ్ళి వాసన వస్తుంది అని చెప్పి వారికి ఎంతో మనసుల్లో ఉన్నటువంటి యొక్క ఆ ఆలోచనలన్నీ కూడా యేసు ప్రభు తొలగించి మరణించినటువంటి లాజరుని జీవంతో లేపారు. అటువంటి యొక్క సంఘటన వారిలో విశ్వాసాన్ని కలిగించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదే సమయంలో ఇదే అద్భుతము మరికొందరికి యేసు ప్రభు మీద వ్యతిరేకతను ఇంకా ఎక్కువగా పెంచింది. చాలామంది యేసు ప్రభు వైపు మొగ్గు చూపి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటే మరికొందరిలో ముఖ్యముగా పరిసయ్యుల్లో, ప్రధాన అర్చకుల్లో ఏమి జరిగింది అంటే, యేసు యొక్క శక్తి ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాల వలన అనేకులు ఆయన పక్షంలో చేరుతూ ఉన్నారు. యేసు బలము పెరిగిపోతూ ఉన్నది, అందరూ ఆయన వైపే మారిపోయేటట్లు ఉన్నారు అని వారిలో బెంగ కలిగింది.
కాబట్టి మనం సువార్తలో విన్నట్లుగా ఈయనను మనము ఏమి చేయుదమో ఇలా వదిలిపెట్టినట్లయితే అందరూ చివరికి ఆయన్నే విశ్వసిస్తారు. ఈయనేదో మహానాయకుడు తయారైనాడని జనమంతా కూడా ఒకరి దిక్కే ఉన్నారని చెప్పి రోమీయులు చూస్తే మన మీద వారు తిరుగబడి మన పవిత్ర స్థలమైన దేవాలయాన్ని, మన జాతినంతటిని కూడా వాళ్ళు తుదముట్టిస్తారు, మన జాతికే విపత్తు వస్తున్నదని చెప్పి ఆ యొక్క ప్రధాన అర్చకులు, పరిసయ్యులు సమావేశమై ఆలోచనలు చేస్తున్నారు. ఆయన్ని ఏ విధముగా చంపాలనేది కుట్రలు పన్నుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా ఆ యేసు ప్రభు యొక్క శక్తి వారిని రెండుగా విభజించినది. ఆయన వైపు విశ్వాసం కలిగిన వారు, ఆయనకి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారుగా రెండు రకాలుగా మారినారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మరి మనం చూస్తున్నాం ఒక ప్రవచన. ఆ యొక్క సంవత్సరము ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి కైఫా అనే అతడు మరి ఈ యొక్క ప్రధాన అర్చకులు మరియు పరిసయ్యుల యొక్క ఆలోచనలు విన్న తర్వాత ఆయనే ఒక ప్రవచనం పలుకుతున్నాడు. జాతి అంతటా కూడా నశించుట కంటే ఆ జాతి కొరకు ఒక్కరూ మరణించుట శ్రేయస్కరము కాదా అని పలుకుతున్నాడు. అందరూ ఆయన మాటకే ఆమోదం పలుకుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎటువంటి మరణము పొందబోతున్నారని, మరణము యేసు ప్రభుకి ఇక పడుతుందన్నటువంటి ఒక ప్రవచనం అక్కడ జరిగింది. ఆ ప్రజల కొరకు ఆయన మరణించాల్సింది ఉన్నదని చెప్పి ఈ ప్రవచనం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. ఈ విషయంలో ఆ యొక్క కైఫా ప్రజలందరినీ కూడా ఒకటిగా నిలబెట్టడానికి, ప్రజలందరినీ కూడా ఆ రోమీయుల యొక్క ద్వేషము నుండి, వారి చేత పడేటువంటి హింస నుండి రక్షించటానికి యేసు ప్రభుని బలి చేయటమే సమంజసమని సూచన ఇచ్చాడు. ఆ సూచనని వారు ఆమోదం తెలిపి క్రీస్తు ప్రభుని పట్టుకోవటానికి వారు సిద్ధమయ్యారు. యేసు ఎక్కడ ఉన్నాడు అని తెలుపమని ప్రజలకి వారు ఆజ్ఞాపించారు. ఇక యేసుని పట్టుకోవటానికి వెదకటం ప్రారంభించారు. ఆ ప్రవచనంతోని వారి యొక్క ప్రణాళికని ప్రారంభం చేశారు. ఆ ప్రణాళికని కార్యరూపం చేయటానికి పూనుకున్నారు ఈ పరిసయ్యులు, ఈ ప్రధాన అర్చకుని యొక్క సూచన ద్వారా. ఇటువంటి విధముగా ప్రజలని మరొక వైపు వారి యొక్క తలంపులని మార్చాలని వారు ఇప్పటి నుండి ప్రయత్నాలు అధికంగా సాగించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా దేవుని యొక్క మాట. దేవుడు యేసు ప్రభుని ఈ లోకాన్ని రక్షించటానికి, ప్రజలందరినీ ఏకము చేయటానికి పంపించినటువంటి విధానములో ఆ యేసు ప్రభు ప్రజలను ఏకము చేయటానికి తను ప్రాణాలు అర్పించాలి. అదే ప్రధానార్చకుడైన కైఫా తనకు తెలియకుండానే ప్రవచనం చేశాడు. కానీ అది వాస్తవానికి దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ద్వారా పలికించాడు. అందుకే ఆయన్ని పట్టుకొని ఆయనకి మరణశిక్ష పడే వరకు ఈ పరిసయ్యులు ఇక ఆగరు. అలాంటి విధముగా వారు కుట్రలు చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క ప్రణాళిక, మరణ ప్రణాళిక వారి చేత రచింపబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గ్రహించవలసినటువంటి విషయము, ఇది వారు వేసినటువంటి ప్రణాళిక మాత్రమే కాదు, ఇది వారు అనుకున్నది కాదు, ఇది దేవుడు ముందుగానే ఏర్పరిచినటువంటిది. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా ఆయన అనుకున్నటువంటి విధముగా సర్వజాతి ప్రజలను ఏకము చేయాలి. యేసు ప్రభు మనం పోయిన ఆదివారం విన్నట్లయితే ఒక మాట పలికారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32లో పలికారు, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు
అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికాను. యేసు ప్రభు యొక్క మరణం ద్వారా ప్రజలందరూ కూడా ఒకటిగా మారుతారు. ఆ మరణం చేత ప్రజలు అందరినీ యేసు ప్రభు ఆకర్షిస్తారు అనేటువంటిది మనకి తెలుస్తున్నది. ఈరోజు మొదటి పట్టణంలో కూడా దేవుడు ఆ మాటనే తెలియచేశాడు. ఎజేకీయుల గ్రంథము 37వ అధ్యాయం 21లో మనం చదువుదాం. ఆ జనులతో యావే ప్రభువైన నా మాటగా ఇట్లు చెప్పుము, నేను ఇశ్రాయేలులను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరిగి రప్పింతును, వారిని ఏకము చేసి వారిని నేలకు తోడుకొని వత్తును. ప్రజలందరినీ దేవుడు ఏకం చేస్తాడని చెప్పి క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా వారికి జరగబోయేటువంటి మేలుని గురించి ఈ యొక్క ప్రవచనం నుండి దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది ఏ విధముగా జరుగుతుంది? ఏ విధముగా జరుగుతుందంటే మనందరము గ్రహించవలసినటువంటి విషయము, యేసు ప్రభు యొక్క శక్తి, ఏ శక్తి చేత, ఈ దైవ శక్తి చేత అద్భుతాన్ని చేసి అద్భుతం ద్వారా అనేకులు ఆయన విశ్వసించారో, కొందరు ఆయనకు వ్యతిరేకులుగా మారిపోయారో, ఆ అద్భుత శక్తి ఎటువంటి శక్తి అంటే ఆ శక్తి ప్రేమ శక్తి. ఆ ప్రేమ శక్తి ద్వారా యేసు ప్రభు మనుషులను మారుస్తారు. ఆ ప్రేమ అనేది మనం అనుక్రమ గీతంలో విన్నట్లుగా ఆయన యొక్క ప్రేమ, ఆ ప్రేమ, ఆ సిలువ ప్రేమ మనల్ని ఆకర్షిస్తూ ఉన్నది. ఆ సిలువ ప్రేమ ద్వారా జనులందరూ కూడా ఏకమై ఉన్నారు. ఆ ఏకమైనటువంటి జనులందరినీ దేవుడు తన దగ్గరికి ఆకర్షించుకుంటూ ఉన్నారు. ఎఫెసీలకు రాసినటువంటి లేఖ మనము వాక్యంలో చదువుతున్నాము. ఎఫెసీలు 2వ అధ్యాయము 13-14లో చదువుతున్నాం. కానీ ఇప్పుడు యేసు నందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తం వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనచుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరంతో ధ్వంసము అనర్చెను. ఈ విధముగా యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క జీవిత త్యాగము ద్వారా మనందరము దేవుని దరికి తీసుకొని రాబడితిమి. క్రీస్తు మనందరికీ సమాధానమయ్యను. ఆయనకి విరోధులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా తన వైపు మార్చుకొనెను. ఆయన యొక్క ప్రజల్లో ఉన్నటువంటి మార్పులను, తేడాలను తొలగించి ఆ మధ్య గోడగా వేరుపరుస్తున్నటువంటి దాన్ని క్రీస్తు ప్రభు యొక్క శరీరం ద్వారా దాన్ని ధ్వంసం చేసి ప్రజలందరినీ ఐక్యం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ రోజు వారు చేసినటువంటి ప్రవచనము, ఒక్కరు మరణించాలంటే ఆ యేసు మరణమే మనందరికీ రక్షణగా మారి, ఆ రక్షణ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనందరి మీద ప్రసరింపబడి మనందరినీ ప్రభునందు దేవుని బిడ్డలుగా ఐక్యము చేస్తున్నది. ఇటువంటి దేవుని యొక్క ప్రేమ మనందరినీ కూడా నిత్యము ఆకర్షిస్తూ ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ప్రభావం మన జీవితాల్లో కనపడాలని మనమందరము పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, మన ఉద్దేశములను ప్రభువుకు సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయులను తండ్రి, సత్య తిరుసభను ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క పవిత్ర వారంలో ప్రవేశించనున్న మేమందరము కూడా ప్రభువా యోగ్యముగా కొనియాడుటకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనిచున్నాము. సత్య తిరుసభని ఆశీర్వదించండి. ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, మఠవాసులను మీకు ఈ దినములలో ప్రభు అత్యంతంగా ఈ యొక్క కార్యం నెరవేర్చుతుండగా వారికి సమీపమున ఉండి ఆత్మశక్తిని దయచేసి వాటిని నెరవేర్చుటకు వారికి తోడ్పడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మీరు ఈ లోకమునకు వచ్చినది ప్రభువా
మీ యొక్క మరణము ద్వారా మమ్మందరినీ దేవుని బిడ్డలుగా మార్చుటకని, మీ మరణము వ్యర్థము కాక మా అందరికీ రక్షణ చేకూర్చిందన్నటువంటిది ప్రభువా మేము గ్రహించగలుగుతున్నాం. కనుక మాలో ఉన్నటువంటి మధ్య గోడలను, మాలో ఉన్నటువంటి భేదములను తొలగించి ఐక్యపరచుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు ప్రారంభించినటువంటి ప్రేమ విప్లవము ఒక్కొక్కరి యొక్క హృదయములను తాకి వారందరినీ కూడా మార్చి దేవుని బిడలుగా మార్చుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నటువంటి వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారి ఉద్దేశాలను ప్రభువా గైకొని వాటన్నిటిని ప్రభువా దయచేస్తూ ఆ బిడ్డలు ఆశించిన ఆయురారోగ్యములను, శాంతి సంతోషములను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించి దీని యొక్క యాజమాన్యమును, సిబ్బందిని దీవించి, ముఖ్యముగా ప్రభువా దీని కొరకు సహాయపడుతున్నటువంటి ధర్మదాతలను హేరాళముగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించదము. ప్రేమామయులను ప్రభువా, ఈ మా ప్రార్థనను ఆలకించి మీ చిత్తానుసారముగా వాటిని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీయేస, నీతి స్వరూప శ్రీయేస, గైకొని మమ్ముల దీవించు, గైకొని మమ్ముల దీవించు. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఉపవాసము చేయుచు సమకూర్చిన ఈ కానుకలను మీకు ఆమోదయోగ్యము కావలేనని ప్రార్థించుచున్నాము. ఇవి మాకు పాప పరిహార సాధనముగా ఉపకరించి మీ కృపకు పాత్రులను చేయునుగాక. నీవు వాగ్దానం చేసిన శాశ్వత రక్షణ మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నారు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకం చేసి దీన భావముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువ, మీరు నిక్కముగా పవిత్రులు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగో మరియమాతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము.
ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి నీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభధామమే. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమత్యంత వినయముతో మీ ఘనతను ప్రార్థించుచున్నాము. నీవు మీ కుమారుని అతి పవిత్రమైన శరీరరక్తములతో మమ్ము పోషించుచున్నావు. కావున తన దివ్య జీవనంలో కూడా భాగస్థులట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శిరం నుంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థింపుడు. ఓ ప్రభువా, నీ శ్రీ సభను కరుణతో వీక్షింపుము. ఆమె నీకు అర్పించి విజ్ఞాపనలను ఆలకింపుము. తమ హృదయములను మీ వైపుకు మరల్చుకొనిన వారిని గమనింపుము. నీ జనితైక కుమారుని మరణము ద్వారా విముక్తిని పొందిన ప్రజలను మరవకుము.
వారు పాప భారం చేత గాని శోధనల వలన గాని కృంగిపోకుండా కాపాడుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వ్యాకుల మాత వందనమిదిగో, దేవుని తల్లి మా మరియమ్మ. వ్యాకుల మాత వందనమిదిగో, దేవుని తల్లి మా మరియమ్మ. సిలువ మరణము చెందిన సుతుని పావన దేహము నొడిలో నిడుకొని, సిలువ మరణము చెందిన సుతుని పావన దేహము నొడిలో నిడుకొని, కడుపు కోతతో కుమిలిపోవుచు, కడుపు కోతతో కుమిలిపోవుచు, దైవ చిత్తము నౌదల దాల్చిన. దైవ చిత్తము నౌదల దాల్చిన. వ్యాకుల మాత వందనమిదిగో, దేవుని తల్లి మా మరియమ్మ. వ్యాకుల మాత వందనమిదిగో, దేవుని తల్లి మా మరియమ్మ.